అందరికీ నమస్కారం. మీ శిష్టా విజయ్ కుమార్. మా నాన్నగారు శ్రీ శిష్టా సత్యనారాయణ రాజశేఖరం గారు. వారు అంబేద్కర్ని, గాంధీ గారిని కూడా ఒకే దృష్టితో చూసేవారు. అది ఈ కాలంలో అరుదు గనుక దానిని మీకు తెలియపరిచేందుకు ఒక ఆయన రాసిన గాంధీ గారి హరికథ, అందులో నుంచి వారు ఈ సందర్భంగా రాసిన పాటలను కొన్నిటిని వినిపిస్తున్నాను. అందరూ దయచేసి పూర్తిగా విని మీ అభిప్రాయాలను కూడా తెలియపడతానని ఆశిస్తున్నాను. వారు సంగీతాన్ని సర్వజనీనం చేయడానికి రచనలు చేశారు కనుక అది మిగతా వారిలాగా జానపద శైలిలో ఉన్నా కూడా కర్ణాటక సంగీత పోకడలతోనే ఉంటుంది. అది కూడా మీరు గమనించాలని ప్రార్థన. ఇప్పుడు మొదట నేను పాడేది అంచెద్దులని, సవర్ణలని. అందరినీ కూడా అంబేద్కరు, గాంధీ గారు ఇద్దరు కూడా ఉద్ధరించడానికి పాటుపడ్డారు. ఆ సందర్భంలో ఎవరు ఎలాంటి పనులు చేశారో తెలియపరచడానికే ఈ పాట ఉద్దేశం. నిన్ను నన్ను ఏకము చేసి దన్నా గాంధీ మహాత్ముడురా. నిన్ను నన్ను ఏకము చేసినదన్నా గాంధీ మహాత్ముడురా. నీలో విశ్వాసము నెలకొల్పె, నీలో విశ్వాసము నెలకొల్పెను నేత డాక్టర్ అంబేద్కరురా. విశ్వాసము నెలకొల్పిన నేత డాక్టర్ అంబేద్కరురా. నిన్ను నన్ను చేసినదన్నా గాంధీ మహాత్ముడురా. ఇటు నుంచి మమ్ము నిన్ను ప్రేమించేటట్టు చేసిన మోహనుడు, అటు నుంచి మిమ్ము మమ్మును మించేటట్టు మలచినది అంబేద్కరుడు. నిన్ను నన్ను ఏకము చేసినదన్నా గాంధీ మహాత్ముడురా. ఒంటి చేతితో చప్పట్లైనా, ఒంటి చేతితో చప్పట్లైనా ఒక బాపూజీ ఆశయము. దంట చేసి ఒక బాబు సాహెబు, దంట చేసి ఒక బాబు సాహెబు, దంట చేసి ఒక బాబా సాహెబు సాధించెనురా విజయమును. నిన్ను నన్ను ఏకము చేసిన అన్నా గాంధీ మహాత్ముడురా. నీలో విశ్వాసము నెలకొల్పిన నేత డాక్టర్ అంబేద్కరురా. గాంధీ అంబేద్కరు ఇరువురు కలుపుకుందామురా. గాంధీ అంబేద్కరులు ఇరువురను కలుపుకుందామురా. అంత్యోదయ పంథాలు పయనించి శుభములు, అంత్యోదయ పంథాలు పయనించి శుభములు
పంచుకుందామురా, శుభములు పంచుకుందామురా. నన్ను ఇది తాతయ్యి పెదతండ్రయి మామయ్యి మది పొంగి పొరలు పాడనురా. ఇది తాతయ్యి పెదతండ్రయి మామయ్యి మది పొంగి పొరలు పాడనురా. ఏదోగా ఏక కవియే, ఏదో గావక కవియే రాజశేఖరుడు పెట్టిన ఓలనన్నా. ఏదో గాయక కవియే రాజశేఖరుడు పెట్టిన సొదకాదయా. నిన్ను నన్ను ఏకము చేసినదన్నా గాంధీ మహాత్ముడురా. నిన్ను నన్ను ఏకము చేసినదన్నా గాంధీ మహాత్ముడురా. నీలో విశ్వాసము నెలకొల్పిన నేత డాక్టర్ అంబేద్కరురా. నిన్ను నన్ను ఏకము చేసిన అన్నా ఒక వంక మహాత్మా గాంధీ, ఒక వంక అంబేద్కర్. ఇరువురి జీవితాలు అద్భుతాలే. ఎలా అంటారా? అద్భుతము నరుడై ఉద్భవించి నారాయణుడనిపించుకున్న గాంధీ. అద్భుతము నరుడై ఉద్భవించి నారాయణుడనిపించుకున్న వాళ్ళు అంతకంటే అద్భుతము అంబేద్కరు జీవితము. అంతకంటే అద్భుతము అంబేద్కరు జీవితము. అంచజుడై జనించెను అభిమోహన మనువై విలసెను. అంతకంటే అంచజుడై జన్మించెను అభిమన మనువై వెలసెను. అంతకంటే అద్భుతము. సద్భక్తియు సత్యాహింసలే సద్భక్తియు సత్యాహింసలే తన సాధనగా సర్వేశుని యందు దయించిన పాపోద్భుతము. సద్భక్తియు సత్యాహింసలే తన సాధనగా సర్వేశుని యందు లయించిన అద్భుతము. చదివి తాను గొలుకున్న పదవులు, చదివిగాను గొలుచుకున్న పదవులు పట్టములెన్నోనో. అంబేద్కరు చదివి తాను గెలుచుకున్న పదవులు పట్టములెన్నెన్నో. ఎంఏ, పిహెచ్డి, డిఎస్డి, డిలెట్, ఐఐడి, ఏపీ, భారత్ల చదివి కొన్న పదవులు పట్టములెన్నెన్నో. పృథివీ అంత చదివిన వారిరూరు, పృథివీ అంత చదివిన వారిరూరు మోపురు కలరంట. పృథివీ అంత చదివిన వారిరూరే మూడు కలరట. అద్భుతము నరుడై ఉద్భవించి నారాయణుడనిపించిన గాంధీ. అద్భుతము అంబేద్కర్ అంచజుడై జయించెను అభిమన మానవుడు విలసెను. అంతకంటే
అద్భుతము ఈశావాస్య జగతి నెల అనుభవించగా వెలుగునదే మనదన్న సబర్మతి కర్మయోగి జీవిత అద్భుతము ఈశావాస్య జగతి నెల అనుభవింపగా మిగిలినదే మనదన్న సబర్మతి కర్మ యోగి అద్భుతము చదువులెల్లొక ఎత్తు సర్వభారతనముకు రాజ్యాంగము సృష్టించు అన్యుల కలదని ఎత్తును చదువులెల్లొక ఎత్తు సర్వభారతమునకు రాజ్యాంగము సృజించి అన్యులకు ఉందని ఎత్తు అద్భుతము అంటరాది ముఖ పాపము అంటరాది మన పాపము మొదలంట తొలగింత హింద్రు మతమ్ముల ఉంట కల్లయన్న జాతి పిత ఉంటదన్న జాతి పిత జీవితము అద్భుతము హిందువునై పుట్టను నాకందుగటపోయే హిందువుగా మటుకు గుర్తునేయను ప్రతిజ్ఞ చేసిన ఎందరెందరో మన మతమందును ఆకర్షింపగా ముందట బౌద్ధమునే ఆమోదించిన బాబాజీ అద్భుతము దేశ స్వేచ్ఛావేశమున సైతము దేశ స్వేచ్ఛావేశమున సైతము సత్యాహింసలేతము సడలించినదన్న అద్భుతము దేశ స్వేచ్ఛావేశముల సైతము సత్యాహింసలు లేక సడలినది ఉద్యమమే లేదనిపించిన గాంధీ అద్భుతము అలాగే అంబేద్కర్ కూడా మహాత్ముతే కూడా జోహార్ అంబేద్కర్ జోహార్ అని చుట అంబేద్కర్ జోహార్ అని ఉనకుంటుట అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ జోహార్ జోహార్ సయ్యద్ సాబ్ బుద్ధావతార్ జోహార్ జోహార్ అంబేద్కర్ జోహార్ సంవత్ బుద్ధ బుద్ధావతారమే అరే జోహార్ అంబేద్కర్ జోహార్ మాడంబాచారుల మునే మాడంబాచారుల దళితులను శిలను కాపాడము అంటే మాడంబాచారుల నుండి దళితులను తీరను పాపాడను అంటే అట్టడగుల దాని సయించి అట్టడగు బానిసయించి మేము ముట్టబెరిగి మన మహాత్మా గాంధీ కొట్టిన చవటల చేతివై ఉక్కుండగా రెండవ చేయు అట్టడ బానిసపై చూయించి ముట్టబెరిగిన గాంధీ కొట్టిన తప్పట్లంచు చేతివై పోకుండగా రెండవ చేయి అందించి అంబేద్కర్ జోహార్ నదము మించిన వాదము చేసి వేదము మించిన వేదము రాసి నదము మించిన వాదము చేసి వేదము మించిన వేదము రాసి నీతి జల్లుల పాలకులే కాని నీతి జల్లులే పాలకులే కాని సేవకులన్ననే కాబోదని సేవకులెన్నటికీ కాబోదని అంబేద్కర్ జోహార్
అంటవానివై జన్మించి అభినవమను ధర్మము నిర్మించి అంటరాని వాడై జన్మించి అభినవ మను ధర్మం నిర్మించి కుటుపడని నడవడి చూపించి కుటుపడని నవడు చూపించి తొట్టి బౌద్ధ మతమను ఆదరించింది తొట్టి బౌద్ధ మతము ఆదరించి అంబేద్కర్ జోహార్ జోహార్ సంజయ్ సుబ్బాధార తార సంబ బుద్ధావతార జోహార్ జోహార్ అంబేద్కర్ జోహార్. ఇదేమిటో మనలో కుల భావం అనేదే కాదు, భారతీయులు ఏకహృదయంతో చెప్పుకోగలిగిన జనమే లేదు. నిజంగా మనలో వివిధ కులాల అనాలే కానీ భారతీయులు ఏకమని హృదయంతో చెప్పగలిగిన జనమే లేదు కదా. దేనికి కానీ పెద్ద ఎత్తున కులాంతర వాళ్ళ చరణ్యం అక్కడ అప్పుడప్పుడు వర్ణాంతర వివాహాలు సముద్రంలో కాకరెట్టబెట్టవి. ఈ దేశంలో ఎవరున్నారు, ఈ దేశంలో ఎవరున్నారు, బ్రహ్మలున్నారు, రాజులున్నారు, వైశ్యులున్నారు, శూద్రులున్నారు, అతి శూద్రులు ఉన్నారు. మనుషులు మాత్రం లేదు. బ్రహ్మలున్నారు, రాజులున్నారు, వైశ్యులున్నారు, శూద్రులున్నారు, అతి శూద్రులు ఉన్నారు. మనుషులు మాత్రమే లేరు. ఈ దేశంలో ఎవరున్నారు? బ్రహ్మలంత ఒకట పొరపాటు, వైదిక చాదస్తు యోగి నీటు, సాంకేతిక విజ్ఞానమూర్తులు విశ్వబ్రాహ్మలకు ఏర్పాటు. అంతకు మించి ఇతరుల్లోనూ ఏకార్థానికి ఏది చోటు. కూలికి పోతే చిన్న కమ్మోరు, ఘోష ఉంటే పెద్ద కమ్మారు. ఈ దేశంలో ఎవరున్నారు? బ్రహ్మదేమో విద్యావృత్తిట, కలుపులోన తల్ల కదలదంట. శూద్రులనేమో సేవాధర్మం, చెమటలూర్చుటే భారీ కర్మం. అద్వైతం బోధిస్తారు, అస్పృశ్యత పాటిస్తారు. బ్రహ్మదేవో విద్యావృత్తిట, కలుపులోన తల్ల కదలినిదంట. శూద్రులదేమో సేవాధర్మం, చెమటలూర్చుటే భారీ కర్మం. ఈ దేశంలో ఎవరున్నారు? భిన్నత్వంలో ఏకత్వం అని వేదాంతం బోధిస్తారు. భిన్నత్వంలో ఏకత్వమని వేదాంతం బోధిస్తారు. పప్పొకరు పొట్టొకరు తెస్తే పంచుకు తినడం సమానత. పప్పొకరు పొట్టొకరు తెస్తే పంచుకు తినడం సమానత. ఈ దేశంలో ఎవరున్నారు? ఎంతకాలమని నిలబడుతుంది భిన్నత్వంలో ఏకత్వం. అందుకోసమే పుట్టండి, అందుకోసమే పుట్టండి సమానం నాస్తిక ధర్మం. అందుకోసమే పుట్టింది ఆస్తిక దేశంలో నాస్తిక ధర్మం. ఈ దేశంలో ఎవరున్నారు? ఉద్యోగం విద్యారంగాల్లో ఉంది రిజర్వేషన్ కోట. ఉద్యోగం విద్యారంగంలో ఉంది రిజర్వేషన్ కోట. తెలివి కలిగిన చదువు కలిగిన తప్పదు కుల భేదం మాట. ఈ దేశంలో ఎవరున్నారు? ముద్దు పడితివా వెనక పడితివా ఇది పల్లవి పాట. మన దేశం కుల భేదంతో వెనుకబడిన చోట. వెనుకబడిన వారొకరు మిగిలిన తప్పదు ఈ దేశంలో.
వెనుకబడిన రకం మిగిలిన తప్పదు ఈ ఆట ఈ దేశంలో ఎవరున్నారు ఈ దేశంలో. ముందు పడొద్దు వెనకబడొద్దు అందరిమొకటై ఉందాము. ముందు పడొద్దు వెనకపడొద్దు అందరూ ఒకటై ఉందాము. బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రులు అంతా ఒకటై పోదాము. అతి శూద్రులతో ఆటవికులతో అంతా కలసి పోదాము. ఒక్క కరమంతరమవుతాము ఒక్క కరమంతరమవుతాము. మనము వినితి చేసుకుందాం వినితి చేసుకుందాం తెలిసి చేసుకుందాం. అందరూ ఒకటైపోవాలంటే ముందుకు రావాలి యువత. అందరూ ఒకటైపోవాలంటే ముందుకు రాబం. వర్ణాంతర అవైకధాము ఒకటే ఎందుకు తగ నడత. అందరూ ఒకటైపోవాలంటే ముందుకు రావాలి యువత. వర్ణాంతర వైవేకదన్నం అందుకు ఉన్నది తగతడట. ఈ దేశంలో ఎవరున్నారు ఈ ధర్మం నిర్వర్తించాలి. భారత జాతిని సృష్టించాలి. మానవ జాతి ఒకటనిపించి మనమంతా ఒకటి. మనమంతా ఒకటే జాతిని మనమంతా ఒకటవ్వాలి. ఇది ఇక్కడ ఒక విశేషం. గాంధీజీ కులభేదం వద్దంటూనే ఉన్న చాతుర్యాన్ని అంగీకరించాలని కొందరు ఆక్షేపణ. దాని అంతరార్థం ఏమిటంటే వంశపు ఆర్యాపరంగా ఉన్న ఉద్యోగం కానీ వృత్తి కానీ సహజంగాను పటిష్టంగాను ఉంటుంది. వడ్డంగి కొడుకు చిన్నప్పటి నుంచి ఉలిపెట్టే ఉడుగులు చూస్తుంటాడు. నేత ఘోష వినపడే ఇంట్లో వేదపాఠం సులువుగా వస్తుంది. వేద ఘోష వినపడే ఇంట్లో వేదపాఠం సులువుగా వస్తుంది. మన ప్రాచీన భారత సమాజంలో కులంతో నిమిత్తం లేకుండా వర్ణం నిలుపుకోవచ్చని ఆయన భావం కావచ్చు. అయినా ఈ విషయాన్ని పెద్దగా తర్కించాల్సిన పని లేదు.